విద్యారంగంలో విలువల రారాజు విజయవాడ వారి శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన ఒంగోలు నగరంలో ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించబడును. ఎంపీసీ ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఏపీఈఏపీ సెట్, బైపీసీ నీట్, ఎంఈసీ సిపిటి. మా ప్రత్యేకతలు: ఐఐటి, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ అండ్ ఈఏపీ సెట్ పరీక్షల కొరకు జాతీయ స్థాయిలో 25 సంవత్సరాల అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యా బోధన, సీనియర్ లెక్చరర్స్ చే స్టడీ అవర్స్ నిర్వహణ, ప్రణాళికాబద్ధమైన స్టడీ అవర్స్ అండ్ రివిజన్స్ జరుగును. ప్రతి వారము వీకెండ్ టెస్ట్ అండ్ కుములేటివ్ టెస్ట్ నిర్వహించుట. స్లో లెర్నర్స్ పై ప్రత్యేక శ్రద్ధ. ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ నాన్ ఏసీ క్లాస్ రూమ్స్ కలవు. ఐఐటి క్లాస్ కి 30 మంది, జేఈఈ మెయిన్స్ కి 40 మంది, ఈఏపీ సెట్ కి 50 మంది విద్యార్థులు కలిగిన తరగతి గదులు నిర్వహించుట. బాలబాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి కలదు. డే స్కాలర్స్ కు బస్సు సౌకర్యం కలదు. శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజ్, బాలుర క్యాంపస్, గాయత్రి మందిరం ఎదురు, మంగమూర్ రోడ్, ఒంగోలు. బాలికల క్యాంపస్, బృందావన్ నగర్, అంజయ్ రోడ్, ఒంగోలు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెల్ 8328258722, 73068 81966, 96761 77136, 8897021111. చదివే మా ఆయుధం, విజయం మా లక్ష్యం. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చీమకుర్తి పట్టణంలోని తూర్పు బజార్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మంగళవారం రాత్రి ఎన్టీఆర్ నాటకోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జాతీయ స్థాయి ఆహ్వాన పోటీలను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఈ నాటకోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నాటకోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్యానికేతన్ విద్యార్థినులు ప్రదర్శన ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా భక్త ప్రహ్లాద నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం నళిని ప్రియ వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మన్నం ప్రసాద్, ముప్పూరి చలమయ్య, కాట్రగడ్డ రమణయ్య, ఎడ్లవల్లి రామబ్రహ్మం, వైవి వీరయ్య, పరాంకుశం శ్రీనివాసమూర్తి, గొల్లపూడి సుబ్బారావు, కందిమళ్ళ గంగాధర్రావు, శేషయ్య, గొల్లపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాను. సార్ 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 రమణి అన్న ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు మన కీర్తిశేషులు దివంగత నాయకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ చీమకుర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ 3 రోజుల పాటు ఈ నాటక ప్రారంభం జరుగుతూ ఉంది. దీనికి ప్రారంభానికి ముఖ్య అతిథులుగా మన శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు రావడం ఎంతో సంతోషకరం. మరి ఈరోజు అందరూ కూడా టీవీలు కత్తుకుపోయి అంటే సమాజంలో కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మరి ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి నాటకాల్ని ప్రజల్లో మరి చైతన్యం తీసుకురావాలంటే ఒక ఇటువంటి నాటకాల ద్వారానే సాధ్యం అని చెప్పే ఉద్దేశంతో ఈ నాటకాల్ని ఇక్కడికి ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళుల్ని అర్పించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ముత్యాల రమణయ్య దాంట్లో ఏర్పాటు గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నాటక ఉత్సవాలు అదేవిధంగా అనేక కార్యక్రమాలు మన చీమకుర్తి తెలుగుదేశం పార్టీ సందర్భంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఏఎంసీ రాజేష్ ప్రసాద్ గారు, మన ప్రసాద్ గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, రమణయ్య గారు, దాని తర్వాత
మన సుధాకర్ గారు, గంగారావు గారు, వీరయ్య గారు, మరి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారు అంటే అదొక చరిత్ర. ఆయన పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం అదొక గిన్నిస్ బుక్ రికార్డు. ఈరోజు మన ఆంధ్ర చరిత్ర, పొలిటికల్ చరిత్ర మాట్లాడాల్సి ఉంటే ఎన్టీ రామారావు గారి ముందల, తెలుగుదేశం పార్టీ ముందల, దాని తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత అని మనందరం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు అనేక ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆయన వచ్చిన వెంటనే అనేక సంస్కరణలు చేశారు. ముఖ్యంగా కర్ణం మున్సిపు, దాని తర్వాత బడుగు బలహీన వర్గాలకి పక్కా గృహాలు, దాని తర్వాత ₹2 కిలో బియ్యము, దాని తర్వాత ఎస్సీ ఎస్టీలకి రెసిడెన్షియల్ స్కూలు, దాని తర్వాత ఇరిగేషన్లో తెలుగు గంగ, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆయన చేసిన మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు ఘనంగా ఇన్ని రోజులు ఉండాలంటే ఎన్టీ రామారావు గారు పెట్టిందని ఈరోజు మనం మర్చిపోకూడదు. ఎంత పెట్టినా కానీ ఆయన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా వాళ్ళు చేసిన కృషి మనందరికీ తెలుసు. అందుకని అలాంటి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఈరోజు మన చీమకుర్తిలో ఈ కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి, మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ పార్టిసిపేట్ చేసే కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణమైనటువంటి ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్టీఆర్ నాటకోత్సవాల్లో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, మన శాసనసభ సభ్యులు గారు శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నమస్సులు తెలియజేసుకుంటూ, విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా మరి కొద్దిసేపటిలో శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ విద్యార్థులని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది శ్రీ సూదనగుంట వెంకటేశ్వర్లు గారి దర్శకత్వంలో ఈరోజు చక్కటి భక్త ప్రహ్లాద, ఈ తరం వారు ఎవరు కూడా చూసి ఉండరు. అప్పట్లో మేమంతా కూడా పౌరాణిక అంశాలన్నింటినీ కూడా ఎన్టీ రామారావు గారి సినిమాల ద్వారానే తెలుసుకున్నాము. అటువంటి గొప్ప నటుడు ఎన్నో పురాణాలు, భాగవత పురాణాలు అన్నీ కూడా వారి సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటి తరానికి దురదృష్టం అటువంటి సినిమాలు అందుబాటులో లేవు. అయినా కూడా మన నాటక కళా పరిషత్ వాళ్ళందరూ కూడా అటువంటి అంశాలని నాటకాల రూపంలో మన ముందుకి ప్రదర్శిస్తున్నప్పుడు మనం కుటుంబ సమేతంగా చిన్నారులందరినీ కూడా తీసుకువచ్చి ఇటువంటి నాటకోత్సవాల్లో పాల్గొని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సిందిగా ప్రేక్షకులందరినీ కోరుచున్నాను. అలాగే ఈరోజు నాకు ఈ సన్మానాన్ని అందించినటువంటి కమిటీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన తెలుగుదేశం పార్టీ తరఫున, కళాకారులు నిజంగా మేమెంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఉగాది పురస్కారాలు కేవలం పోయిన సంవత్సరం నుంచే మరలా మొదలవడం నిజంగా గత 5 సంవత్సరాల్లో చాలా దురదృష్టము. కళాకారులకి చాలా గడ్డు కాలం గడిచింది. కానీ మరలా ఇప్పుడు వారి యొక్క ఆశలు చిగురిస్తున్నాయి. అందుకని ఆ పార్టీ వారికి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మీరందరూ కూడా మా అందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇలాగే కలకాలము మనందరినీ కూడా చక్కగా పాలిచ్చేటువంటి పరిపాలకులు ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. కళాకారులను పోషిస్తేనే అప్పటి కృష్ణదేవరాయల ప్రభుత్వం ఎలా ఉండిందో అలాగే కొనసాగుతుందనేది మా అందరి గట్టి నమ్మకము. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రసాద్ గారు, సీనియర్ నాయకులు విశ్వేశ్వరయ్య గారు,
గంగారావు గారు, దేవర్ గారు, రమణ గారు అందరూ వెళ్ళి 8:20 వచ్చి మళ్ళీ జస్ట్ మహానాడు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. చేమకుర్తి రెడీ చేయాలి. సంతోష్ రండి పైకి రండి చెప్తా వినయ్ వినయ్ అక్కడ గ్రీన్ ఉంది. రావు గారిని ఇట్లా రిక్వెస్ట్ చేశాను. మీటింగ్ అయిపోయింది సార్, ఒక 10 నిమిషాలు చూసుకోండి. నాటకం అయ్యేది ఎంతసేపు పడుతుంది అన్నాడు. ఎంతసేపు పట్టిన మీకు ఎందుకండి, మీరు 10 నిమిషాలు కూర్చోండి అంటే నాటకం అయిపోయేంత వరకు కూర్చున్నారు. అలా కొన్ని నాటకాలు అంత రసవత్తంగా ఉంటాయి. ఇది అన్నిటికంటే ఇంకా అత్యంత రమణీయంగా ఉంటుంది. బాబు అయిపోయిందా, మీరు రెడీనా అన్నా? భక్తుడు భగవంతుడిని నిరీక్షించవచ్చు. సరే అతిగా ప్రసంగం చేయకూడదు. మేము ఇప్పుడే విష్ణు సందర్శనం చేయాలి. విప్రపాదులకు విష్ణు సందర్శనం విష్ణు భక్తులమైన మమ్మల్ని విరోధించి నిరాదరించి అపహాస్యం చేసిన మీరు శాకారులు. వైకుంఠంలో మీరు నివసించినకు అనర్హులు. ఇదే నా శాపం. కామ క్రోధ లోభ పీడితులై భూలోకంలో జన్మించుగాక. జయ విజయులారా, ఎందులో కలవరము? జయ విజయులారా, పూచినకు తాపసులు అభాసించుట అపరాధం. అందులకు మీరు దండనారు. మహర్షుల శాపం అమోఘం, అనివార్యం, అనుభవించక తప్పదు. తాపసులారా, జయ విజయులు నా ఆశ్రితులు కనుక శాప విమోచనాంతరము తిరిగి వారు వైకుంఠం వచ్చనకు అనుమతింపు.
అందు మీకు ఏది ఇష్టమో తెలుపవలెను. నాకు హితులై 7 జన్మముల తర్వాత కానీ, నాకు విరోధులై 3 జన్మముల తర్వాత కానీ మరలా మీరు వైకుంఠం చేరగలరు. ఇందు మీకు ఏది ఇష్టమో తెలుపవలెను. జయ విజయులారా, చింతించకండి. 3 జన్మములు నాకు విరోధులై ఉన్నను మీరు సర్వదా నన్నే స్మరింతురు. మొదటి జన్మమున అనగా కృతయుగమున కశ్య ప్రజాపతి దిది దంపతులకు హిరణ్యకస్ప హిరణ్యాక్షులుగా జన్మించురు. రెండవ జన్మమున అనగా త్రేతాయుగమున రావణ కుంభకర్ణులుగాను, మూడవ జన్మమున అనగా ద్వాపరమున శిశుపాల దంతవర్తకులుగాను భూలోకమున జన్మించురు. ఈ 3 జన్మములు మీరు నాకు విరోధులై ఉన్నను నన్నే స్మరించడం వలన, నా చేతి హతుల గట్ట వలన ముక్తిని పొంది తిరిగి వైకుంఠం చేరగలరు. విజయోస్తు. ఏమి ఆశ్చర్యము! ఒక క్షుద్ర సూరకురా సోదరుడిని సంహరించుటయా మాయావి శ్రీహరి నుండుగమే తిరుగుములు వచ్చిన వాడు మహాదిక్క అన్నెదిరించి ధైర్యము లేక దొంగచాటు వలె నా సోదరుడిని సంహరించినాడు. ఇప్పుడే ఆ శ్రీహరిని సంహరించి నా సోదరుని ఆత్మకు శాంతి కలిగించదవా. ముందీట మునిగిన మునుగుగాక అలయించి పెరగునా అచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన ఇత్తుగాక జగదంబు సైపగ సౌకర్య కాంక్షి ఇల క్రిందలీగిన నీగుగాక క్రోధించి అటుగాక కొంత పౌరుషమున హరిభంగినడరిన నడలుగాక కఠిన శూలధార కంఠంబు విదయించి వాని శోణితమున వాడి మెరసి మత్స్యగోదరునకు మహిత పగములేసి మొదలవచ్చు నీకు మేలు దత్తు
సంహరించినంత వరకు నా మనకు శాంతి లభించదు. నా మాట వినగా ఆ శ్రీహరి సామాన్యుడు కాదు. అయినా ఆ నీచుడికి దాసోహమని శరణకోరుకుందువా? అది కాదు నాయన, ఆత్మబల గర్వము వినాశ హేతువు. చాలదు. చాలదా? మరి అతడిని జయించు మార్గం ఆచరించి మరణము లేకుండా వరమును స్వీకరించి ఆపై నీ దర్శనమును చేసుకుని నన్ను ఆశీర్వదించండి. అది చూసి అట్లయినా మాకు 1 lakh సార్ అంటే పాప అతనికి రాసే శివకుమార్ గారు శిష్యుడు వీళ్ళందరూ. భువనత్రయ విజయమును ప్రసాదింపుము దేవా. కశ్యపపుత్ర, ఇట్టి వరములను మునుపెన్నడూ ఎవ్వరునూ కోరలేదు. అయినను నీ తపమునకు మెచ్చి నీవు కోరిన వరములను ప్రసాదించుచున్నాను. బుద్ధి సంపన్నుడవై వెలుగు నాయనా. విద్యారంగంలో విలువల రారాజు విజయవాడ వారి శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన ఒంగోలు నగరంలో ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించబడిన ఎంపీసీ ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఏపీఈఏపీ సెట్, బైపీసీ నీట్, ఎంఈసీ సిపిటి. మా ప్రత్యేకతలు: ఐఐటి, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ అండ్ ఈఏపీ సెట్ పరీక్షల కొరకు జాతీయ స్థాయిలో 25 సంవత్సరాల అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యా బోధన, సీనియర్ లెక్చరర్స్ చే స్టడీ అవర్స్ నిర్వహణ, ప్రణాళికాబద్ధమైన స్టడీ అవర్స్ అండ్ రివిజన్స్ జరుగును. ప్రతి వారము వీకెండ్ టెస్ట్ అండ్ కుములేటివ్ టెస్ట్ నిర్వహించుట. స్లో లెర్నర్స్ పై ప్రత్యేక శ్రద్ధ. ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ నాన్ ఏసీ క్లాస్ రూమ్స్ కలవు. ఐఐటి క్లాస్ కి 30 మంది, జేఈఈ మెయిన్స్ కి 40 మంది, ఈఏపీ సెట్ కి 50 మంది విద్యార్థులు కలిగిన తరగతి గదులు నిర్వహించుట. బాలబాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి కలదు. డే స్కాలర్స్ కు బస్సు సౌకర్యం కలదు. శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజ్, బాలుర క్యాంపస్ గాయత్రి మందిరం ఎదురు, మంగమూర్ రోడ్, ఒంగోలు. బాలికల క్యాంపస్ బృందావన్ నగర్, అంజయ్ రోడ్, ఒంగోలు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెల్ 832822